వినయ్ గారు నమస్తే. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, పొద్దుగా లేస్తే మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి అది చిన్న ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం అనేది జరిగింది. ఎందుకు మీ పైన టార్గెట్ చేశారు ఇద్దరు అంటే పర్సనల్ గొడవని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత హైలైట్ చేయడానికి గల కారణం ఏముంటది అనుకుంటున్నారు? కారణం ఏం లేదు సార్. ఈ కారణం ఏముంది అంటే కొంతమంది ఎట్లా మార్వాడి చూస్తున్నారు, వాళ్ళు దందాలు చేస్తున్నారు, వాళ్ళు పైసా విలువ ఇచ్చి చెప్తున్నారు. కానీ కొంతమంది కింది వర్గాల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు నచ్చలేదు మార్వాడి చేసిన పనులు. ఒక ఇద్దరు మధ్యలో గొడవ అయింది, ఏదో మిస్అండర్స్టాండింగ్ గొడవ అయింది అనుకోవచ్చు, కానీ దాని వాళ్ళకు స్పోర్ట్ గా తీసుకుంటలేరు. అంటే ఎందుకంటే కావాలని మీరు తొక్కే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులని? సార్ మేము ఇక్కడ పుట్టింది పెరిగింది, ఎందుకు తొక్కుతాం సార్? ఇది కూడా మా రాష్ట్రమే, ఎందుకు తొక్కుతాం? మేము కూడా ఇక్కడనే పెరిగినాం. మా తాత ఎన్నే ఉండే, మా అయ్య ఎన్నే ఉన్నా, అన్ని ఎన్నే ఉన్నారు. ఎందుకు తొక్కుతాం సార్? ఇది కూడా మాదే. మరి ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోమంటున్నారు కదా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోలే, మన వాళ్ళ రాజ్యం సార్, వెళ్ళిపోనీకే మన రాజ్యము. ఓకే, మరి ఎందుకంటే అసలు ఎందుకు బీజేపీ వాళ్ళు ఏమంటుండ్రు, కొంతమంది అంటే హిందువులని విచ్ఛిన్నం చేయడానికి ఇది కుట్ర అని చెప్పేసి అంటుండ్రు. దాన్ని నమ్ముతారా మీరు? నమ్మం సార్. అంటే హిందువుల యూనిటీని దెబ్బతీసే కుట్రనా ఇది? వాళ్ళు దళితులు ఏం చేస్తారు అంటే, దళితులు కాదు, కింది వర్గాలు, నాట్ ఓన్లీ దళితులు, కింది వర్గాలు ఏవో చేస్తారు. యూట్యూబ్ ఛానల్ లోకల్ పెద్ద నిమిషాలు ఎవరు చేస్తారు సార్? యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తారు అంటే వాళ్ళు తొక్కుతున్నారు. వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు ఏమో డివైడ్ అండ్ రూల్ చేస్తారు హిందువులకి వాళ్ళకి. యాక్చువల్ గా హిందువులు ఒకటే యూనిటీ ఉంటే మార్వాడి దళిత్ అందరు ఒకటే సార్, అందరు ఒకటే. మార్వాడి అలా కాదు, దళిత్ అందరు హిందువులే, హిందువులాగా పాటిస్తే బాగుంటది. ఓకే, మరి ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమంటారు? సొల్యూషన్ దాని సొల్యూషన్ ఏం లేదు సార్, అందరు కలిసిమెలిసి ఉంటే బాగుంటది. లేకపోతే మనం ఇప్పుడు వెళ్ళిపోయి ఎవరు పోరు సార్. పోరు అయితే అది వాస్తవం, ఎవరు పోరు. అందరిది రాజ్యం ఇది, నాది కాదు మీది కాదు. దాని సొల్యూషన్ ఏమి, అందరు ఇండియా ఉండాలి, కలిసిమెలిసి ఉంటే బాగుంటది. ఓకే, అంటే మీరు వచ్చి తెలంగాణ సంస్కృతిని నాశనం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా? ఇవన్నీ వేస్ట్ మాటలు సార్, ఇవన్నీ వేస్ట్. మేమైతే నమ్మం. ఎందుకంటే మేము సంస్కృతిని మేమే ముంగలు తీసుకోబోతున్నాం, హిందువుల సంస్కృతి మేము ముంగలు తీసుకోబోతున్నాం. అది మీరు అందరూ తెలుస్తుంది. ఎవరు ఫెస్టివల్ చేస్తారు, ఏం చేస్తారు, సరే అందరు చేస్తారు, కానీ మాది కొంచెం ఎక్కువ ఉంటది ఏమో, కానీ అందరిది ఒకటే ఫెస్టివల్, అందరూ ఒకటే ఉంటది. అంటే మీరు బోనాల విషయంలో ఎప్పుడన్నా అడ్డుపడ్డారా? బతుకమ్మ విషయంలో ఎప్పుడన్నా అడ్డుపడ్డారా? ఇంకేదైనా విషయంలో అడ్డుపడ్డారా? మేము దానికి అందరికి ఎంకరేజ్ చేస్తాం సార్, మేము కూడా దానికి ఎంకరేజ్ చేస్తాం. మాకు అది కూడా మా పండుగనే, వీళ్ళది కూడా అందరూ ఒకటే పండుగ ఉంటది. అందరికి ఎంకరేజ్ చేస్తాం మేము. సో గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్? గవర్నమెంట్ చెప్తున్నా ఏంటంటే, వాళ్ళకు ప్లీజ్ కొంచెం సంజాయించండి, వాళ్ళకు కూడా అర్థం చేయండి. అందరు ఒకటే, హిందువులు మాడి వాళ్ళకి చేయకండి. ఆల్ ఆర్ హిందూస్ కి ఒక దగ్గర పెట్టండి అంతే. ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీ, ఎవరైనా ఎడగడం పోయి ఉండొచ్చు. ఓకే, అండ్ అంటే గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు వచ్చిన తర్వాతనే తెలంగాణ మార్కెట్ పైన ప్రభావం పడ్డది, తెలంగాణలో అందరు రోడ్ మీద పడ్డారని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవం కాదు సార్, మీకు కూడా తెలుసు. అందరు పనిచేస్తూ అందరు పనిచేసి చేయడానికి వస్తారు ఇక్కడ. ఇప్పుడు మీరు పనిచేసి, నేను పనిచేస్తాను, అందరు దేనికోసం, పొట్ట కోసం వచ్చినాం. అందరు చేయాలి, చేసి పోతుంటాలి అంతే. అది అందరికి పని దొరుకుతా అందరికి చేసేది కావాలి అంతే. సో ఇక్కడ ఇట్లాంటివి ఏమన్నా కనిపించినాయి ఎప్పుడన్నా? మీరు షాద్నగర్ ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా, ఎప్పుడన్నా డిఫరెన్స్ కనిపించిందా? వాళ్ళు మిమ్మల్ని వేరే రకంగా చూడడం, మీరు వేరే వాళ్ళు? ఇక్కడ ఏం లేదు, షాద్నగర్ అయితే మంచి వర్గం సార్. షాద్నగర్ అంటే ఏం డిఫరెన్స్ లేదు, అందరు అందరికి కలిసిమెలిసి ఉంటాం షాద్నగర్ అందరం. ఇప్పటి వరకు అట్లాంటివి ఏం కాదు ఇప్పుడు. సో ఇప్పుడు కొంతమంది చేస్తున్నటువంటి ఎఫెక్ట్ అంటారు ఇది? అది కూడా షాద్నగర్ అయితే ఏం రాదు సార్, షాద్నగర్ రావద్దు కూడా నేను అనుకుంటున్నా. ఏదో బయట చిన్న ఊర్లలో అవుతున్నాయి, కానీ షాద్నగర్ మాత్రం రాదు సార్. ఇది మాత్రం వాస్తవం. అంటే ఇక్కడ అందరూ జనాలు కలిసి మలిసి ఉన్నారు, బాగున్నారు ఇక్కడ జనాలు. వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంది, అయితే ఉంది. మార్వాడి అందరి కోసం చేస్తారు, అందరం ఒకటే అని చెప్పి అందరికి తెలుసు సార్. మాడి కూడా చేస్తారు, నిజాయితీ పని చేస్తారు, ఏం ఇంకా దోషి చేస్తలేరు, వాళ్ళకు కూడా చేస్తారు. అందుకే ఇక్కడ అందరు కలిసి మలిసి వస్తారు. ఓకే, ఈ ఉద్యమం ఎంత తొందరగా చల్లారితే అంత మంచిది అంటారు? చాలా మంచిది అవుతుంది. ఓకే, మీరు అదే కోరుకుంటున్నారు? ఎస్, దీనివల్ల డివైడ్ రూల్ అనేది వస్తుంది. సో చూద్దాం, మరి ప్రభుత్వం ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్ కి? లేదు సార్, ప్రభుత్వంకి ఏముంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి, అందరికి కూడా వాళ్ళకి సంజాయించండి, అందరు కలిసి ఉంటే బాగుంటది. లేకపోతే మీరు డివైడ్ చేస్తే డివైడ్ అయిపోతారు. ఓట్లు ఇక మీకు తెలుసు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది.